హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. మీరు తమ్నేల్ చూస్తున్నారు కదా. సో మనకి జిల్లా కోర్ట్స్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ జాబ్స్ అనేది నేను టూ 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 టైప్స్ జాబ్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అండి. ఒకటి అవుట్ సోర్సింగ్ జాబ్స్ అండ్ ఒకటి పర్మనెంట్ జాబ్స్ అండి. సో అవుట్ సోర్సింగ్ జాబ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను పర్మనెంట్ జాబ్స్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూసినట్టు అవుట్ సోర్సింగ్ జాబ్స్కి అయితే మనకి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదండి. బట్ పర్మనెంట్ జాబ్స్కి అయితే మనకి ఒక ఎగ్జామ్ అనేది ఉంది అండ్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. సో నేను మీకు తమ్నేల్లోనే అన్ని చెప్పేస్తున్నాను కాదు, మీకు నేను నోటిఫికేషన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఏంటంటే ఇది మన సొంత జిల్లాలోనే జాబ్ అండి. ఎవరైతే మన సొంత జిల్లాలో ఎవరైతే ఆంధ్ర తెలంగాణ వాళ్ళ మా జిల్లాలోనే మా సొంత రాష్ట్రంలోనే లెక్క కావాలి అనుకుంటున్నారు అనుకునేకైతే వాళ్ళు ఈ జాబ్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జీతం కూడా రెండు జాబ్స్కి వచ్చి 25,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుందండి. అండ్ నేను ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా అందించాలనుకునే లెక్కైతే మీరు నాకు కొంచెం నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఏ జాబ్ వచ్చినా కూడా గవర్నమెంట్ జాబ్స్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అది కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. ఎవరైతే కోర్టులో జాబ్ అంటే జిల్లా కోర్టులో కానీ ఏ న్యాయవాది సంస్థలో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో ఇది మంచి నోటిఫికేషన్ అనేది. నేను మీకు నోటిఫికేషన్ క్లారిటీగా ఫస్ట్ అవుట్ సోర్సింగ్ నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన నోటిఫికేషన్లోకి వెళ్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇవి ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ అండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ నుండి స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వీళ్ళు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుందండి. ఇది కూడా ఈస్ట్ గోదావరి అండ్ కృష్ణా జిల్లా నుంచే మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఈ జాబ్స్ కండి మీరు చూస్తున్నారు ఇక్కడ నోటిఫికేషన్ అనేది టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, అంటే మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఎక్కడంటే రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి అండి, ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో నేను మీకు చెప్పినట్టు ఈ మనకి ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఎవరైతే 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఏ అభ్యర్థులైనా ఎవరైనా డిగ్రీ చదివి ఉంటే ఈ ఉద్యోగాలకి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకోటి దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్ జాబ్స్కి ఎటువంటి రాత పరీక్ష లేదు అండ్ ఫీజు కూడా లేదండి. ఓన్లీ మెరిట్ ఆధారంగానే వీళ్ళు మనకి జాబ్స్ అనేది మనం తీయడం జరుగుద్ది. ఈ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు అనేది మీకు చెప్తాను. సో ఇంకోటి ఏంటి అంటే ఈ పోస్టులు ఏంటి, మీరు పోస్ట్ చూపిస్తారు ఈ టైపిస్ట్ వచ్చి ఓన్లీ ఒక పోస్టే ఉంది కదా మనకి, అది అలా అనుకోకండి. ఓన్లీ జస్ట్ ఏ ఫీజు లేదు కదా, జస్ట్ మనకు అప్లై చేయండి, వస్తే వస్తుంది, సో రాకపోతే రాదు. దీనికి ఇంకా వీళ్ళు ఏమన్నారంటే ఇంకోటి వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. దీనికి ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేయడానికి ఏమీ లేదండి. సో మనం దీన్ని డైరెక్ట్గా ఏం చేయాలంటే వీళ్ళు మనకి టాప్ ఆఫ్ ద నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది కిందకు వచ్చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంతే లైక్ పేస్ట్ చేసి, సో వాళ్ళు ఏమైతే డాక్యుమెంట్స్ అడిగారో నేను చెప్తాను, ఇవన్నీ కరెక్ట్గా క్లారిటీగా మీరు అన్ని ఫిల్అప్ చేసేసి దీంట్లో సైన్ చేసి, సో వాళ్ళు దీంతో పాటు అప్లికేషన్ మనం ఫిల్అప్ చేసిన తర్వాత దీంతో పాటు మనకు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. ఏం డాక్యుమెంట్స్ అంటే మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ లైక్ 10th మార్క్స్ లిస్ట్, డిగ్రీ మార్క్స్ లిస్ట్, ఇవన్నీ కూడా జిరాక్సెస్. దాని మీద మనం సంతకం చేసి వాటిలన్నింటినీ ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు పెట్టి, అండ్ ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ తర్వాత ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ అటాచ్ చేసి పిన్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్తో, సో స్టాంప్ అంటే లైక్ సెల్ఫ్ అడ్రస్డ్ పోస్ట్ ఎన్వాల్వ్మెంట్ అంటే దాని మీద సఫిషియెంట్ స్టాంప్స్ పెట్టి, పోస్టల్ స్టాంప్స్ పెట్టి ఒక పోస్టల్ కవర్లో పెట్టి, సో 2 ఫోటో సైజ్ పేపర్లు అవి కూడా మనం పోస్ట్లో వేయక్కర్లేదండి. దాని మీద ఆ ఎన్వలప్ మీద టైప్ అంటే టాప్ ఆఫ్ ద బాటమ్, లైక్ టాప్లో మనకి టాప్ ఆఫ్ ద కవర్లో మనం ఏమని రాయాలి అంటే, సో ఏం జాబ్కి అప్లై చేస్తున్నాం, మనం టైపిస్ట్ జాబ్కి అప్లై చేస్తున్నాం. సో లైక్ మనం టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అని చెప్పి మనం దాని మీద రాసి, లైక్ టైపిస్ట్ అని రాసి మనము వీళ్ళు చెప్పిన అడ్రస్లో మనం పోస్ట్ చేయవలసిన లేదు, మనం డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడమే అండి. సో ఎక్కడ ఇవ్వాలి అనేది మీకు ఒక డౌట్ వస్తుంది. మనం ఎక్కడ ఇవ్వాలి అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో ఇక్కడ మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి మన మనం ఏమైతే మన డాక్యుమెంట్స్ ఏమైతే దాంట్లో అటాచ్ చేసి పిన్ చేసి పెట్టామో అవన్నీ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఈ అడ్రస్ కనిపిస్తుంది కదా, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఎవరైతే ఈస్ట్ గోదావరిలో ఉన్నారో వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి, ఒకే పోస్ట్ కన్నా వదలకండి. సో దీంతో పాటు ఇంకొక పోస్ట్ కూడా వదిలేదు, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లారిటీ. సో
నేను చెప్పాను కదా, దీంతో పాటు ఇంకొక నోటిఫికేషన్ కూడా వదిలేరు. ఈ నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. కృష్ణా డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మచిలీపట్నం నుంచి నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి కూడా ఏంటి అంటే మనకు లాస్ట్ ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 23 అక్టోబర్ అంటే 23 అక్టోబర్ 5 PM కల్లా మనం దీన్ని అప్లై చేసుకోవాలి. ఇది కూడా ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ పర్సనల్ అసిస్టెంట్. స్టెనోగ్రాఫర్ పర్సనల్ అసిస్టెంట్స్కి మాత్రమే దీనికి ఇచ్చారు. అండ్ ఇది కూడా అవుట్ సోర్సింగ్ జాబ్స్ అండి. అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇచ్చారు. సో మనకి ఏముంది, అవుట్ సోర్సింగే కదా. మనకి ఏంటంటే 18,500 రూపీస్ జాబ్ వస్తుంది. లైక్ మనకి ఇది వీళ్ళు ఇచ్చే జీతం అండి. సో కానీ ఎవరైతే జాబ్ అవసరం అనుకున్నారో వాళ్ళు, ఎవరైతే మచిలీపట్నం కృష్ణా జిల్లాలో ఎవరైతే ఉన్నారో జాబ్ ఎవరికైతే అవసరమో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ఇది మీరు చూస్తే ఇక్కడ ఇది కేటగిరీ అనేది ఓసీ కేటగిరీ ఇచ్చారు. అది కూడా లోకోమోటర్ డిసేబిలిటీ, ఎవరైతే డిసేబిలిటీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫిజికలీ హ్యాండిక్యాప్ట్, అది కూడా ఓసీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంక మనం నార్మల్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి మనం అప్లై చేసుకోవచ్చు. సేమ్ నేను ఇందాకైతే ఏమైతే చెప్పానో సేమ్ అండి. దీనికి ఎటువంటి అర్హత లేదు. సో మనకి ఓన్లీ గ్రాడ్యుయేట్ ఎవరైతే డిగ్రీ చదివి ఉంటారో వాళ్ళు సఫిషియంట్ అండి. ఇంకోటి వాళ్ళకి షార్ట్ హ్యాండ్, ఎవరైతే షార్ట్ హ్యాండ్ ఏపీ గవర్నమెంట్ నుంచి టెక్నికల్ ఎగ్జామినేషన్ ద్వారా షార్ట్ హ్యాండ్ ఎవరైతే పాస్ అయినా పర్లేదు, హై గ్రేడ్ అయినా పర్లేదు, సో సెకండ్ గ్రేడ్ అయినా పర్లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు అయితే చాలు. సో ఇది ఏజ్ కూడా వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఏజ్ ఇచ్చారు. ఎవరైనా మధ్య వయసు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పినట్టు ఇందాకలాగానే స్కిల్ టెస్ట్, ఈ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ స్కిల్ టెస్ట్ పెడతారు. అది కూడా షార్ట్ హ్యాండ్ టెస్ట్ చేస్తారు. సో ఆ షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఎవరైతే షార్ట్ హ్యాండ్ మీద అనుభవం ఉందో వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ అనేది. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ కింద నేను చూపించినట్టు ఇందాకలాగానే సేమ్ మనకి వాళ్ళ కింద ఒక అప్లికేషన్ ఫామ్ ఉండదు ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ను మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏమైతే అడిగారో అన్ని టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైతే మనం అన్నీ పూర్తి చేసి సిగ్నేచర్ చేసి కొన్ని అసిస్ట్ డాక్యుమెంట్స్ అంటే కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్, అంటే కొన్ని మన సర్టిఫికేట్స్ అంటే అకాడమిక్ సర్టిఫికేట్స్ అంటే మన 10th క్లాస్ డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఇంకోటి ఈ జాబ్ అనేది మనకి డిసేబిలిటీ క్యాండిడేట్స్ అంటే పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అని చెప్పాను కాబట్టి, సో వాళ్ళు ఎవరైతే వాళ్ళకి డిసేబిలిటీ సర్టిఫికేషన్ ఉంటే వాళ్ళు కూడా ఇవన్నీ ఈ అప్లికేషన్తో ఫిల్ చేసి ఇది కూడా దాన్ని ఒక ఎన్వలప్ లెటర్లో పెట్టి మనం దాని మీద సంతకాలు పెట్టి అన్ని జిరాక్స్ మీద సంతకాలు పెట్టి మనం ఫొటోస్ అన్ని అటాచ్ చేసి సో ఇక్కడ ఇవ్వాలండి. పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం. సో వాళ్ళకి మనం ఈ ఎన్వెలోప్ అనేది డైరెక్ట్గా వాళ్ళకి అక్కడ ఇచ్చేస్తే చాలు. మనం పోస్ట్ చేసి, ఎందుకంటే ఇది 2 daysలో క్లోజ్ అయిపోతాం అవుట్ సోర్సింగ్ జాబ్స్. ఎవరైతే నేను చెప్పిన ఎలిజిబిలిటీలు ఎవరైతే షార్ట్ హ్యాండ్ ఎవరుతుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకో వీడియో మనం నెక్స్ట్ వీడియోలోకి దాంట్లో ఏంటంటే పర్మనెంట్ జాబ్ చూపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లారిటీగా. నేను చెప్పినట్టు ఇది ఇంకోటి నోటిఫికేషన్ చెప్పాయి కదండి, ఇది పర్మనెంట్ జాబ్స్ అండి. సో ఈ పర్మనెంట్ జాబ్ కూడా మనకి కోర్ట్ అంటే ఇది కూడా మీరు చూస్తారు ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్గొండ యూనిట్. ఇది కూడా కోర్ట్ నుంచే వచ్చిన జాబ్. ఇది డిస్ట్రిక్ట్ లీగల్ కోర్ట్స్ నుంచి వచ్చిన జాబే ఇది కూడా. సో ఈ నోటిఫికేషన్ అనేది ఇందాక చూపించిన నోటిఫికేషన్స్ అనేది అవుట్ సోర్సింగ్ అండి. ఇవి ఏంటి అంటే పర్మనెంట్ జాబ్స్. వీడేంట్రా బాబు ఒక పోస్టు 2 పోస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, ఎవరైతే జాబ్ ఇంపార్టెంట్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోండి. ఎక్కువ నోటిఫికేషన్స్ అంటే ఎక్కువ పోస్ట్ వదిలినప్పుడు వాటికి కూడా అప్లై చేస్తున్నాను. ప్రతి నోటిఫికేషన్ చెప్పడం అనేది నా యొక్క రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంకోటి ఇది కూడా ఇదేంటి నల్గొండ యూనిట్ నుంచే వచ్చింది, ఓన్లీ తెలంగాణ వల్ల మనము ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకోకూడదా అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. వీళ్ళు ఇక్కడ మీరు చూస్తే డేట్ ఆఫ్ పబ్లికేషన్ మన నోటిఫికేషన్ అనేది 16th నవంబరే వచ్చింది. సో ఇది స్టార్టింగ్ వచ్చి 18th నవంబర్ అంటే మనకి 18th నవంబర్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి స్టార్ట్ అయినవి. క్లోజింగ్ కూడా December 2 5 PMకి అయిపోతుంది. ఇవి కూడా మనం ఇంకోటి ఇది కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. నేను నో ఫీజు నో రాత పరీక్ష అనేది అవి అవుట్ సోర్సింగ్ జాబ్స్కి. సో వీటికైతే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉందండి. సో మనకి ఈ పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ ద్వారా సేమ్ అండి. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ని వీళ్ళు భర్తీ చేయడం జరుగుతుంది. వేకెన్సీ పోస్ట్కి వచ్చేసరికి ఓసీలో ఉమెన్స్కి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది అండ్ ఎస్సీలో ఉమెన్స్కి వచ్చి ఒక పోస్ట్, అంతా కలిపి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్. ఇది మనకి లైక్ మెరిట్ ద్వారా కాదు, రాత పరీక్ష ఉంటుంది. సో ఈ రాత పరీక్ష ద్వారా మనని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి మనకి ఎగ్జామ్ పెట్టి లైక్
మనకి లాస్ట్కి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ అనేది నెక్స్ట్ ఇంకోటి. ఈ రికార్డ్ అసిస్టెంట్ కూడా చూస్తే మీరు ఎస్సీ ఉమెన్కి ఒకటి ఉంది అండ్ ఓసీకి రెండు ఉన్నాయి, ఓసీకి ఒకటి ఉంది. సో ఓసీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇది ఓపెన్. సో ఎవరైనా అంతా కలిపి 4 పోస్టులు అయితే మీకు ఉండాలి. ఎవరైతే ఆడవాళ్ళు ఎవరైతే నేను కోర్టులో జాబ్ చేయాలి, నేను గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా చాలా అద్భుతమైన నోటిఫికేషన్ అండి. సో ఇది చాలా, నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఉమెన్స్ వరకే కాబట్టి జాబ్ చేయాలనుకున్నారు వాళ్ళు అప్లై చేసుకోండి. కొంచెం హార్డ్ ప్రిపేర్ అవ్వండి. మీరు ఎలా అయితే నార్మల్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దానికి ప్రిపేర్ అవ్వండి, చాలు, ఇట్లా సరిపోతుంది. అండ్ ఇంకోటి మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి వీళ్ళు ఏమని అడిగారంటే ఎవరైతే డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ ఎవరు ఏ డిగ్రీ దీంట్లో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్లే. అండ్ ఇంకోటి ఏంటంటే టైప్ రైటింగ్ రావాలండి. టైప్ రైటింగ్ అంటే నేను టైపిస్ట్ చెప్పాను, టైప్ రైటింగ్ రావాలి విత్ స్పీడ్ ఆఫ్ 45 words per minute. అది కూడా నాకు హైయర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్, అది కూడా రాలేదంటే టైప్ రైటింగ్ హై గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ అయినా లోవర్ గ్రేడ్ అయినా పర్లేదండి, కన్సిడర్ చేస్తారు వీళ్ళు. ఓకే, టైప్ రైటింగ్ వచ్చి అంటే మనం ఎగ్జామ్ రాసి కొంచెం టైప్ రైటింగ్ నార్మల్గా ప్రాక్టీస్ చేసినా చాలు మనం ఇది ఒక 10 days 15 daysలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఎవరికైనా ఇప్పుడు ఈ టైంలో ఎవరికైనా ఈ కాలంలో ఎవరికైనా కంప్యూటర్ నాలెడ్జ్, ఫోన్ మనం వాడే వాళ్ళు ఎవరికైనా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాక్సిమం ఉంటుందండి. అండ్ రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసి దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్కి ఓన్లీ ఎస్ఎస్సి మాత్రమే ఇచ్చారండి. ఎవరైతే 10th క్లాస్ పాస్ అవుతారో సో దానికి 2 పోస్టులు ఉన్నాయండి. అది కూడా ఒకటి ఉమెన్కి అండ్ ఇంకోటి ఓసీకి, అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రికార్డ్ అసిస్టెంట్ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళు రికార్డ్ అసిస్టెంట్కి మనం జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు మనం ఏమైతే ఇది ఎలా పద్ధతిలో చేస్తారంటే మనం డాక్యుమెంట్స్ అనేది మనం అప్లై చేస్తాము. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. సో ఆ టైమ్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం తీసుకొస్తే అప్పుడు వెరిఫై చేస్తారు. అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు కూడా తీసుకొస్తే ఆన్ దట్ మూమెంట్ ఆఫ్ టైంలో వాళ్ళు వాటిలన్నీ స్క్రూటినీ చేసి వెరిఫికేషన్ చేస్తారు రికార్డ్ అసిస్టెంట్కి. దీనికి వయసు వచ్చేసరికి 18 years స్టార్టింగ్ అండి, అండ్ లోవర్ వచ్చి 34 years. అండ్ SC/ST వాళ్ళకి వచ్చి 5 years, SC/ST EWS అండ్ వాళ్ళకి వచ్చేసి బీసీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఇచ్చారంటే 39 దాకా అప్లై చేసుకోవచ్చు. సో డిఫరెంట్ ఎబిలిటీ పర్సన్స్కి 10 years రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఉంది మనం చేసుకోవడానికి. సో ఈ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పాను. ఒక ఎగ్జామ్ ఉంటుంది టైపిస్ట్ అసిస్టెంట్కి, వీళ్ళకి ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ రిటర్న్ ఎగ్జాము OMR రిటర్న్ ఎగ్జామ్ అండ్ టైప్ రైటింగ్ టెస్ట్, ఒక స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. సో ఎవరైతే వాళ్ళు ఏంటంటే OMR టెస్ట్ అంటే మన ABCలు రౌండ్ ఆఫ్ చేయడం. సో దాన్ని 45 marks ఉంటుందండి. ఆ 45 marks కూడా మనకి ఏంటంటే జనరల్ నాలెడ్జ్ మీద అండ్ జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. సో ఆ జనరల్ నాలెడ్జ్ మీద జనరల్ ఇంగ్లీష్ మీద ఒక 40 minutes టెస్ట్ ఉంటుంది. ఆ 40 minutesలో 40 marks మన క్వాలిఫైయింగ్ మార్క్స్ రాగానే నెక్స్ట్ ఏంటంటే ఒక ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ అనేది, ఇంగ్లీష్ రైటింగ్ అంటే స్కిల్ టెస్ట్ ఒక 5 minutes అండి. అది కూడా 45 words per minute, అది కూడా 40 marksకి. ఇది చాలా సింపుల్ నోటిఫికేషన్. ఎవరైతే ఇట్లాంటి జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇది మంచి నోటిఫికేషన్, గవర్నమెంట్ జాబ్స్లో ఉండొచ్చు. సో దానికి కూడా మినిమం ఎంత క్వాలిఫైయింగ్ మార్క్స్ అని కూడా ఇచ్చారండి. సో మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఓసీ క్యాండిడేట్స్కి వచ్చి 800 rupees అండ్ SC/ST క్యాండిడేట్స్ వచ్చేసి 400 rupees అండి. సో 400 rupees మనం అప్లై చేసుకుంటే ఇబ్బంది ఏం లేదండి. అప్లై చేసుకుని మనం గవర్నమెంట్ జాబ్స్లో ఉంటాం. సో మెరిట్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సిడర్డ్ మార్క్స్ అంటే ఇది ఇంకా జనరల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. మీకు ఎవరికైతే ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో, సో ఎవరికి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో అన్నది తెలియకపోతే నాకు పింక్ చేయండి, నేను చెప్తాను. సో ఏంటంటే వీళ్ళు ఒక డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ మీద మనం ఏం చేయాలంటే గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం పెట్టించి మనం ఈ కాపీ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మీద మనం గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం పెట్టించి, గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే మన వెటర్నిటీ గవర్నమెంట్ పశువుల హాస్పిటల్లో ఉంటారు, గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు. సో వాళ్ళతో మనం ఈ అప్లికేషన్స్ని మనం సంతకం పెట్టించి వాళ్ళకి మనం పోస్ట్ అనేది చెయ్యాలండి. ఓకే, అండ్ మీకు ఇంకా అప్లికేషన్ ఫార్మాట్ నేను చూపిస్తానండి. అప్లికేషన్ ఫార్మాట్ ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను క్లారిటీగా. ఇదండి అప్లికేషన్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మనం అన్ని ఫిల్ చేసి, సో ఇది బ్రాంచ్ మనం అన్నీ పెట్టి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ దానికి నల్గొండ నార్మల్గా అప్లికేషన్ ఫామ్లో అన్నీ మనం ఫొటోస్ అన్ని అసిస్ట్ చేసి వాళ్ళు ఏమైతే చెప్పారో అవన్నీ మనం ఫిల్ చేసేసి
సో ఇంకోటి మనం ఇందాక నేను ఫీజు అనేది చెప్పాను కదా, ఆ ఫీజు మనం డీడీ రూపంలో తీయాలి. తొందరగా ఫాస్ట్గా అప్లై చేసుకుని అప్లికేషన్ ఫామ్ కూడా నేను కింద మీకు పెడతాను. సో డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకుని ఇది కూడా ఫిల్ చేసి వెంటనే సెండ్ చేయండి అప్లికేషన్ వెంటనే అండి, ఫాస్ట్. ఆల్ ద బెస్ట్ గైస్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో. అండ్ లాస్ట్కి ఒకసారి చెప్తున్నానండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లాంటి మెయిన్ కంటెంట్ నేను ఇట్లా జాబ్స్తో నేను ఇంకా వస్తూ ఉంటాను, మీకు ప్రతి జాబ్ కూడా చెప్తూ ఉంటాను రీసెర్చ్ చేసి. సో థ్యాంక్స్ గైస్.